పాపంపేట వాసులు. మేము ఇక్కడ పాపంపేటలో నివాసం ఉంటున్నాము. గత 70 ఏళ్ళు 80 ఏళ్ళ నుంచి మాకు ప్లాట్లు కానీ ఇల్లు కానీ అన్నీ ఇక్కడ నివసించుకుంటూ ఉన్నారు. మా పెద్దలు ఇక్కడ నివసించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు 2024లో ఎవరు బయటకు వచ్చి మేము మీ భూములు జీపీ చేసుకున్నామని కొంతమంది అందరినీ భయపడించి తర్వాత మొన్న 2025లో బోర్డులు నాటి ఈ పాపంపేట పొలంలో ప్లాట్లు అమ్మకూడదు, ప్లాట్లు కొనకూడదు అని బోర్డులు పెట్టారు. మరి మేము ఆ రోజు కలెక్టర్ గారికి పోయి అర్జీలు ఇచ్చాము. ఒక 10 మంది వెళ్ళి అర్జీలు ఇచ్చి వచ్చిన 2 days లోపల బోర్డులు వాళ్ళే పీక్కొని వెళ్ళిపోయారు. మళ్ళీ 1 week నెక్స్ట్ మండే మళ్ళీ పోయి దాదాపు 200 మంది మేము పోయి అర్జీలు ఇచ్చి వచ్చాము కలెక్టర్ గారికి. ఆ అర్జీల గురించి ఇంకా ఏం చెప్పలేదు. కానీ నిన్న వెళ్ళాము మేము మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని. కలెక్టర్ గారు స్పందించి ఆర్డీఓకి ఎంఆర్ఓకి కూడా ఫోన్ చేసి చెప్పినారు, ఇది తొందరగా క్లియర్ చేయండి, చూసుకోండి, తొందరగా చూసి అని చెప్పారు. ఇక్కడ వచ్చేసి ఈ జీపీఏ వ్యక్తులు వీళ్ళందరినీ మొత్తము ఎకరాల వైడ్గా రిజిస్టర్ జీపీలు చేసుకున్నారు. ఇళ్ళ మధ్యలో ఉన్న దానిని ఇల్లు ఉన్న దానిని ఎకరాల వైడ్ సబ్ రిజిస్టర్లు కానీ డిఆర్ కానీ పర్మిషన్తో ఎట్లా రిజిస్టర్ చేస్తారు? ఒక 10 సెంట్లు 20 సెంట్లు మనం చేయమంటేనే డిఆర్ గారు కానీ సబ్ రిజిస్టర్ గారు కానీ 1B తీసుకోండి, అడంగల్ తీసుకోండి అన్నీ అడుగుతారు. ఎకరాలు 296 ఎకరాలు కూడా జీపీఏ చేసినాడు. కానీ అది పీ నెంబర్లో ఉందని బయటికి రావడం లేదు. అది 3 ఎకరాల 60 సెంట్లు, ఎకరం 30 సెంట్లు, 2 ఎకరాలు మొత్తం అన్ని జీపీఏ రిజిస్టర్లు అయితే అయిపోయినాయి. 2024లో చేసినారు. ఆ డాక్యుమెంట్లన్నీ కూడా మాకు కలెక్టర్ గారు రద్దు చేపించి మా పాపంపేట ప్రజలకు ప్రశాంతంగా ఉండే విధంగా మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని మేము కలెక్టర్ గారిని అధికారులని కోరుకుంటున్నాము. అలాగే వీళ్ళు కోర్టుకు పోయిన కాపీలలో విఆర్ఓ గారు సంతకం ఒరిజినల్గా పెట్టినారు. మరి ఆ విఆర్ఓ గారిని మేము ఎంక్వైరీ చేయగా ఆ విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారితో కలిసి ఒక ఆర్టీఏ మేము అడిగింటే, సార్ మేము మా ఆఫీస్ నుంచినే ఈ సైన్లే పెట్టలేదు, మాకి దానికి సంబంధం లేదనే ప్రూఫ్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ భూములు వాళ్ళకి 1952, 56 తర్వాత ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చారు గవర్నమెంట్ గెజిట్ 1964లో. 64కు ముందున్న డాక్యుమెంట్లన్నీ ఇన్వాలిడ్. 64 తర్వాత నెల్లూరు సెటిల్మెంట్ ప్రతి సర్వే నెంబర్ కేటాయించి ఒక్కొక్కరికి ఒక సర్వే నెంబర్గా ఇన్ని ఎకరాల వైడ్గా మొత్తం డివైడ్ చేసుకుంటూ వచ్చినారు. ఆ దాని ప్రకారంగానే మనం ముందు లోన్లు తీసుకున్నారు. మనం ఏ లాయర్ దగ్గరికి పోయినా కూడా ముందు డాక్యుమెంట్లు అడగాలి. నెల్లూరు సెటిల్మెంట్ కాపీ ఉందా? అటు నుంచి తీసుకొని మాకు లక్షల లోన్లు ఇచ్చారు ఇళ్లకు. ఇప్పుడు నెల్లూరు సెటిల్మెంట్ కాదని వెనకల ఉన్న 52 డాక్యుమెంట్ బేస్ చేసుకొని జీపీ చేసుకుని వచ్చిన వారు అందరిపైన బోర్డులు పెట్టి ఇది చేసి మా ఆస్తినే మాకు కబ్జా చేశారని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఇదంతా జనాల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. సో దీని నుంచి మన ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మన కలెక్టర్ గారు కానీ దీనిపైన తొందరగా స్పందించి ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు గాయత్రి అండి. మాకు మా ఫాదరు టైం నుంచి ఇది పర్చేజ్ చేసాం. దగ్గర 30-35 ఏళ్ళ నుంచి మాకు ఈ ల్యాండ్ మా ల్యాండ్ అనమాట. మేము దాంట్లో కల్టివేట్ చేసేవాళ్ళము, అగ్రికల్చర్ చేసేవాళ్ళము. మధ్యలో దానికి లీజ్కి ఇచ్చాము, గోయాస్ గోడౌన్కి లీజ్కి ఇచ్చాము. తర్వాత శ్రీరాము చిట్స్ వాళ్ళకి వెహికల్స్ పెట్టుకోవడానికి గ్యారేజ్గా వాడుకున్నారు. సో ఇన్నేళ్ళ నుంచి అనుభవిస్తూ ఉన్నాము. రీసెంట్గా మాకు ఒక సొంతంగా ఇల్లు చేసుకోవాలని చెప్పేసి మేము దానికి ప్రొసీడ్ అవుతుంటే మధ్యలో వచ్చి మా కాంపౌండ్లోకి దౌర్జన్యంగా దూరి కొంతమంది కొన్ని బోర్డ్స్ అవి పెట్టి దీనికి కోర్టులో కేసు ఉందని చెప్పారు. తర్వాత దీనికి ఏం సంబంధం లేదు, ఈ భూమికి మీకు ఏం సంబంధం లేదు, మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి దౌర్జన్యం చేశారు. తర్వాత మాకు తెలుసుకునేది ఏమంటే ఇచ్చిన ఓడి నెంబర్లు ఏమి కానీ ఓఎస్డి నెంబర్స్ కానీ అవేమీ వ్యాలిడ్లో లేదండి, అవన్నీ బోగస్. తర్వాత ఈ దీని వెనకాల మరి ఏ ఉద్యోగస్తులు తోడ్పాటు ఉందో తెలియదు. కానీ దానికి జీపీ ఎలా చేస్తారో 1956 డాక్యుమెంట్ పెట్టుకొని జీపీ ఎలా చేస్తారో నాకు అర్థం తెలియదు. అది అధికారులే సమాధానం చెప్పాలి. తర్వాత ఇక్కడ ఉన్న నాయకులు కూడా మాకు సమాధానం చెప్పాలండి. మా అందరికి బాధితులందరికీ న్యాయం చేకూర్చాలని మీ ద్వారా నేను ప్రార్థిస్తున్నాను. ఈ సర్వే నెంబర్ ఎంత? 35/1, 35/2. మీది ఎంత? మా ఫాదర్ది 4 acres. 4 ఎకరాలు.
గత 6 నెలలుగా ఈ పాపంపేట ప్రాంతాన్ని కొంతమంది కబ్జాదారులకు ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతకు గురి చేస్తున్నారు. ఫస్ట్ వచ్చే వాళ్ళకి ఈ ప్రాంతం యొక్క చరిత్రగా తెలుసుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ పాపంపేట అనేది ఒక సోత్రియం విలేజు. ఇది 1866లో ఒక శేషగిరి అనే వ్యక్తికి గెజెట్ అయింది 932 ఎకరాలు. తర్వాత అతను 1980లో అమ్మాడు. అదే సబ్సిక్వెన్స్గా 1910లో గొల్లపల్లి రామాచార్య అనే వ్యక్తులు ఈ ప్రాంతాన్ని విలేజ్ అంతా పర్చేజ్ చేసినాడు. ఆ రోజు నుంచి 1954 వరకు వివిధ డాక్యుమెంట్ల ద్వారా వాళ్ళు అమ్మినారు. 52లో వాళ్ళు ఒక పార్టీషన్ డీడ్ రాసుకున్నారు. ఆ పార్టీషన్ డీడ్ ద్వారా ఏచూరి కుటుంబము ఒక గొల్లపల్లి కుటుంబం మీద 550, 229 ఎకరాలు 2 పార్టీషన్ డీడ్లో ఎంటర్ చేసుకున్నారు. ఆ రోజు నుంచి మళ్ళీ 67 వరకు వివిధ డాక్యుమెంట్ల ద్వారా అమ్మినారు. ఈ సోత్రిం గ్రామాన్ని 1967లో ఆంధ్రప్రదేశ్ ఈ సోత్రిం రద్దు చేస్తూ ఇనాం యాక్ట్ని రద్దు చేస్తూ రైతువారి పట్టాగా ఈ విలేజ్ని కన్వర్ట్ చేసింది. అంటే ఆ రోజు కంటే 1964 వచ్చే సమయానికి గతంలో ఉన్న ఇనాం చట్టాన్ని సోత్రిం చట్టాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వము దీన్ని రైతువారి కన్వర్షన్ యాక్ట్గా మార్చింది. అంటే గతంలో ఆ రోజు నుంచి ఒక సెటిల్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సెటిల్మెంట్ ఆఫీసర్ని అపాయింట్ చేసింది. పాపంపేట విలేజ్కి అపాయింట్ చేసి ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి గతంలో శిస్తు అప్పటికే కొన్న పర్చేజ్ డాక్యుమెంటు వాళ్ళకి ఉన్న పొజిషన్ అంటే సేద్యం చేసుకుంటుంటే గ్రామంలో ఉన్నాయి వాటి ద్వారా వాళ్ళకి హక్కులు సంప్రదించినాయి. అంటే వాళ్ళందరికీ కూడా గ్రామంలో ఉన్న దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా సెటిల్మెంట్ ఆర్డర్లు వచ్చినాయి. తర్వాత ఈ సోత్రియంగా ఉన్న కూడా సోత్రియందారులు కూడా కొంతమంది గొల్లపల్లి కుటుంబానికి కూడా కొంతమందికి వాళ్ళు కూడా సెటిల్మెంట్ ఆర్డర్లు వచ్చినాయి. ఈ సెటిల్మెంట్ ఆర్డర్ల ద్వారా కొన్నదే ఈ వాళ్ళ ద్వారా కొన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ లేఅవుట్ల రూపంలో వేసుకున్నారు, మౌలిక వసతులు ఏర్పాటు చేసుకున్నారు, రోడ్లు ఏర్పాటు చేసుకున్నారు, ఇండ్లు కట్టుకుంటున్నారు. దాదాపుగా 80 సంవత్సరాల తర్వాత 1952లో ఏదైతే డాక్యుమెంట్ పార్టీషన్ డీడ్ని బేస్ చేసుకొని ఈ ప్రాంతం అంతా మాదే అంటూ పెద్ద ఎత్తున గ్రామంలో భయభ్రాంతులు చేస్తూ జీపీఎల్ క్రియేట్ చేసుకొని గ్రామంలోకి వచ్చారు. మొదటి సమస్య ఎక్కడ క్రియేట్ అయిందని మనం లోతుగా వెళ్తే మొదటగా ఈ గ్రామాన్ని వచ్చి ఈ మండల విఆర్ఓ ఈ ప్రాంతంలో ఈ ఇండ్లు ఉన్న ప్రాంతాన్ని అంతా ఖాళీ సైట్లుగా ఫస్ట్ పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చినాడు. మళ్ళీ మండల సర్వేయర్ వచ్చి 170 ఎకరాలు ఇవన్నీ ఖాళీ స్థలాలు ఇండ్లు కాదని చెప్పి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చి ఆ 2 డాక్యుమెంట్లు బేస్ చేసుకుని వీళ్ళు ఇదంతా మా ఖాళీ స్థలం ఉంది మేము పొజిషన్లో ఉన్నామని చెప్తే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినారు. ఎందుకు మేము ఈ ఖాళీ స్థలం అంతా మాదే మాకు సర్వే చేయండి అని చెప్పి ఒక రిట్ పిటిషన్ వేసినారు. ఆ రిట్ పిటిషన్ కూడా హైకోర్టు ఫస్ట్ 2 సర్వే నెంబర్లు చేయమని చెప్పి అడిగినారు. మళ్ళీ మొత్తం 42 సర్వే నెంబర్లు చేయాలని చెప్పి రిట్ పిటిషన్ ప్రయత్నం చేస్తే హైకోర్టు రిట్ పిటిషన్ కొట్టేసింది. సర్వే చేయడానికి కొట్టేస్తే ఆ రిట్ పిటిషన్ మొదటి రిట్ పిటిషన్ నెంబర్ ఏది ఉందో దాన్ని ఓఎస్ నెంబర్లుగా ఇక్కడ ఈ ప్రాంతం అంతా బోర్డులు పెట్టి ఈ ప్రాంతం అంతా మాకు ఇది డిస్ప్యూట్లో ఉంది, ఇక్కడ ఎవరు కొనొద్దండి అమ్మొద్దండి అని చెప్పి ఈ ప్రాంతాన్ని భయభ్రాంతులు చేస్తూ ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగకుండా ఆపండి అని చెప్పి ఎవరు కొనవద్దని చెప్పి ప్రజలకి సమాచారం ఇచ్చారు. మేము కలెక్టర్ గారు దీంట్లో ఈ కుట్ర కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ జీపీఎల్ చేసినటువంటి సబ్ రిజిస్టరు ఎటువంటి ఆధారం లేకుండా అంటే 1952 యాక్ట్ డాక్యుమెంట్ ఆధారం చేసుకొని ఇదంతా ఏమయ్యా సబ్ రిజిస్టర్ గారు మీకు తెలియాల్సింది ఏమంటే ఇది ప్రైవేట్ ల్యాండ్ కాదు, ఇది సోత్రియం గ్రామము. ఈ సోత్రియం గ్రామానికి నెల్లూరు సెటిల్మెంట్ ఆర్డర్లు ఉన్న వ్యక్తులు ఓనర్లు అవుతారు. కానీ గతంలో ఉన్న డాక్యుమెంట్ ఓనర్లంతా ఓనర్ గారు అనే కనీస జ్ఞానం కూడా లేకోకుండా సబ్ రిజిస్టరు డిఆర్ రిజిస్టర్ చేసినారు. ఆ జీపీఎల్ పట్టుకొని వచ్చి మళ్ళీ ఈ ఉన్న ఇండ్లు ఉన్న ప్రాంతాన్ని అంతా కూడా ఈ విఆర్ఓను ఈ సర్వేయర్లు వచ్చి ఈ వేకెంట్ ల్యాండ్గా పొజిషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినాడు. దీన్ని బేస్ చేసుకుని హైకోర్టులోకి వెళ్ళి మాకు ఆర్డర్లు వస్తున్నాయంటూ రిట్పిటేషన్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్రకి ప్రధాన కీలక సూత్రాలైనటువంటి విఆర్ఓ, అదేవిధంగా మండల సర్వేయరు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఈ జీపీఎల్ చేసిన చట్టవిరుద్ధంగా జీపీఎల్ చేసిన డిఆర్ సబ్ రిజిస్టర్ని వీళ్ళ మీద వెంటనే విధుల నుంచి తొలగించి వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము మొదటిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలా ఈ దేశ చరిత్రలోనూ నాకు తెలిసి ఒక మొత్తం గ్రామం అంతా కబ్జా చేసే ప్రయత్నం చేస్తాడు. ఇది మొదటిసారి చేస్తున్నారు. ఎక్కడైనా 5 ఎకరాలు 10 ఎకరాలు కబ్జా చేసే ప్రయత్నం చూస్తానని గ్రామం మొత్తానికి మాదే అంటూ ఎక్కడ చిక్కితే అక్కడ బోట్లు పెట్టడము, రోడ్డుకి అటు సైడ్ జీపీఎల్ చేయడం, ఇటు సైడ్ జీపీఎల్, ఇక్కడే 2 ఈ సగాలే ఖాళీ సైట్లు ఉన్న 3 ఎకరాలు ఇవన్నీ కూడా జీపీఎల్ చేశారు. వరి నెంబర్ మీకు ఎటువంటి హక్కు ఉంది అంటే 52 డాక్యుమెంట్ నెల్లూరు సెటిల్మెంట్ ఆర్డర్లు వచ్చిన వ్యక్తులంతా కబ్జాదారులుగాను గతంలో అమ్మేసిన వ్యక్తుల్ని ఓనర్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము దీన్ని ప్రభుత్వ వర్గ దీనికి పెద్ద ఎత్తున కూడా కొంతమంది
ఈ రెవెన్యూ అధికారులు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు వీళ్ళకి సహకరిస్తున్నారు. వీళ్ళని మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి మీ ప్రభుత్వం. కబ్జా జీపీఐ చేసిన వ్యక్తులు ఈ గ్రామంలోకి వస్తాను. ఏచూరు వెంకటగిరి అనే వ్యక్తులు వాళ్ళ కుటుంబం సభ్యులు అతను మీతో కొంతమందికి జీపీఐలు ఇచ్చారు. వాళ్ళు మాది అని చెప్పి బోర్డులు పెడతా ఉన్నారు. ఎవరికి ఎటువంటి నోటీసులు ఇవ్వలే. మీకు రిట్ పిటిషన్లో కూడా వాళ్ళేమి వ్యక్తుల దగ్గర ఇక్కడ ఉన్న ఓనర్ని పార్టీలుగా చేర్చట్లే. కలెక్టర్ని, విఆర్ఓని, ఎంఆర్ఓని వీళ్ళని ఒకటి రిట్ పిటిషన్లో పార్టీలుగా చేరుస్తున్నారు. వాళ్ళకి రిట్ మీరు సర్వే చేయండి అని చెప్పి హైకోర్టు రిట్ పిటిషన్. అది కూడా మెజారిటీ ప్రజలకు తెలియదు. ఈ మధ్యకాలంలో ఒకరి ఇద్దరికి ఈ జీపీఎల్ చేసిన ప్రదేశాల్లోకి వాళ్ళు వచ్చి కబ్జా చేసే ప్రయత్నం చేస్తా అన్నప్పుడు ఇప్పుడు ఈ హైకోర్టులో రిట్ పిటిషన్ చేశారనే కాపీ బయటకు వచ్చింది. సంబంధిత అధికారులకి కంప్లైంట్ ఇవ్వలేదా మీరు? ఇప్పటికే కలెక్టర్కి మా సోమవారం కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఈ జరుగుతున్న ప్రొసీజర్ అంతా చెప్పినాము. అదేవిధంగా గ్రీవెన్స్లో వెళ్ళాము. అదేవిధంగా డిఆర్ దగ్గర కలిసాము. ఉన్న అధికారులు అందరికీ కలిసాము. ఇప్పటికే వాళ్ళందరూ చర్యలు తీసుకుంటాం, దీని మీద ఎంక్వైరీ చేస్తామని అంటున్నారు. కానీ ఇది పూర్తిగా సోత్రం విలేజు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సెటిల్మెంట్ ఆర్డర్లు, ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా సెటిల్మెంట్ ఆర్డర్లు ఉన్నాయి. ఉన్నాయి, సెటిల్మెంట్ ఆర్డర్లు ఉన్నాయి. మీకు వాట్సాప్ ఇస్తాం. 5 minutes నీకు అరేంజ్ చేస్తాం, చూపిస్తాం. సెటిల్మెంట్ ఆర్డర్ సోత్రం విలేజ్కి వేరే గతంలో ఉన్న ఆధారాలు ఏవి ఉండవు. సెటిల్మెంట్ ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్కి డైట్లాట్ ల్యాండ్ ఎట్లో సోత్రి విలేజ్కి సెటిల్మెంట్ ఆర్డర్ వచ్చినప్పటి నుంచి వాటి నుంచి జరిగే అదే మదర్ డాక్యుమెంట్. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లోనే మా దగ్గర కూడా ఉన్నాయి పేపర్లన్నీ. నెల్లూరు సెటిల్మెంట్లు ప్రతి సర్వే నెంబర్కి ఉన్నాయి, అన్నిటికీ ఉన్నాయి. ఈ నెల్లూరు సెటిల్మెంట్ల మీదనే రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఆ రిజిస్ట్రేషన్లు జరిగిన తర్వాత 30-40 సంవత్సరాల రికార్డు పరిశీలించి అన్ని బ్యాంకులు కూడా ఇక్కడ కట్టుకున్న వాళ్ళందరికీ లోన్లు ఇచ్చినారు. లీగల్గా ఉంటేనే లోన్లు ఇచ్చినారు, సెటిల్మెంట్ ఉంటేనే లోన్లు ఇచ్చినారు. లీగల్గా ఈరోజు లాయర్లంతా పరిశీలించి అదంతా కరెక్ట్గా ఉందంటేనే లోన్లు ఇచ్చినారు. అందరూ ఇంట్లో కట్టుకొని ఈరోజు నివాసాలు ఉన్నారు. కలెక్టరేట్లోనే ఉంటుంది దీని రికార్డ్ అంతా. అదే కొన్ని అవుడా అప్రూవల్ కూడా చేయించుకున్నారు. దీనిలో ఉండే వాళ్ళంతా కొద్ది సైట్లు ఉండే వాళ్ళు అవుడా అప్రూవల్ చేయించుకొని కూడా అపార్ట్మెంట్లు చిన్న చిన్న అవి కూడా కట్టుకొని ఏదో ఇది చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన రికార్డు టోటల్ అందరి దగ్గర అందరి ఇళ్లలోనే ఉంది. 100% మా దగ్గర రికార్డు ఉంది. దీన్ని ఏదో చేయాలా ఇదని చెప్పేసి ప్రజలనందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఖాళీ స్థలాలు ఉండేటివన్నీ వాళ్ళ స్వాధీనంలోకి తీసుకొని డబ్బు కలెక్ట్ చేసి ఇది చేసుకోవాలా అనే ఏదో దురుద్దేశంతో ఈరోజు మా ఖాళీ ప్లాట్లపైన ఇండ్లపైన పడుతున్నారు. ఇది చాలా అన్యాయం. దీన్ని మేము పాపంపేట పరిరక్షణ సమితి దీని తరపున మేమందరము ఏకస్తులమై దీన్ని ఎంతటి వరకైనా పోరాడడానికి పాపంపేట పరిరక్షణ సమితి తరపున మేమందరూ సిద్ధంగా ఉన్నాం. మాకు కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వీళ్ళందరూ కూడా దయచేసి పాపంపేట పరిరక్షణ సమితిలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. నెల్లూరు సెటిల్మెంట్ ఇది రైతువారి పట్ట ఇనాం భూములుగా బ్రిటిష్ హయాంలో బ్రాహ్మణులకు ఇనాం భూములుగా ఇచ్చినారు. దాన్ని గవర్నమెంట్ ఆ రోజే ఎవరైతే ఈ బ్రాహ్మణులతో భూములు కొని సాగు చేసుకుంటూ ఉండే వాళ్ళకి అమ్ముకోవడానికి కానీ చేయడానికి కానీ సర్వహక్కులు కల్పిస్తూ ఆ రైతువారి పట్ట మంజూరు చేస్తూ దానిపైన నెల్లూరు సెటిల్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ భూములపైన వాళ్ళకి సర్వహక్కులు ఉన్నాయని తెలియజేసేదే నెల్లూరు సెటిల్మెంట్ కాపీ. ఈ నెల్లూరు సెటిల్మెంట్ అనేది పొలిటికల్ ఎవరున్నారనేది మాకేం తెలియదండి. అది పొలిటికల్లో ఉన్నారు అనేది మాకెట్లా తెలుస్తుంది? ఇక్కడ సామాన్య ప్రజలకంతా ఎవరు వాళ్ళకి అండ ఉండి చేపిస్తున్నారు అనేది మాకెట్లా తెలుస్తుంది? ఇది చెప్పండి. మీకు వాళ్ళకి భూములో హక్కులు ఉంటే 60-70 సంవత్సరాలు ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు 52 డాక్యుమెంట్ అంటే ఈరోజు 75 ఏళ్ళ తర్వాత నువ్వు వచ్చి ఇవన్నీ మావి అంటే ఎట్లా కుదురుతుంది? అది సెటిల్మెంట్ కొన్ని ఉన్నాయి, సెటిల్మెంట్లు ఉన్నాయి. అవి కూడా అన్ని మీకు అందజేయగలుగుతాం. ఒక కాపీ కొన్ని అన్నీ ఉన్నాయి, అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాం. మేము కూడా ఉండేటివన్నీ ఇచ్చేస్తాము. మీ చెప్తా ఉండేది ఏంటా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? దగ్గర ఒక 5,000-6,000 ఇండ్లు ఉన్నాయి. ఒక 10,000 ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. 10,000 పైనే ఉన్నాయి మొత్తం ఈ సర్వే నంబర్లలో అంతా. 75 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మరి వారికి ఉన్నటువంటి సంపాదనలు 1,000-2,000 రూపాయలు ఎగిపెట్టుకొని
2 సెంట్లు 3 సెంట్లు 5 సెంట్లు కొనుగోలు చేసి ఇండ్లు కట్టించుకొని మరి ప్రభుత్వానికి గుత్తలు కడుతున్నారు, కరెంటు బిల్లులు కడుతున్నారు. మరి ప్రభుత్వమే ఇక్కడ రోడ్లు కాలువలు అన్నీ ఏర్పాటు చేసింది. కానీ ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వము వచ్చినటువంటి ఈ 18 నెలల కాలంలో మరి కళ్యాణదుర్గం రోడ్లోనే చూసాం పాపం. దాదాపు 65 సెంట్లు 70 సెంట్లు అంతా నేలమట్టం చేశారు. అప్పటి నుండి సోత్య భూమిలో ఈ ప్రాంత ప్రజలందరూ ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతూ ఉంటే మరి కొత్తగా ఈ 2 నెలల కాలంలో 296 ఎకరాలు మరి ప్రభుత్వము అధికారులని అడ్డం పెట్టుకొని ప్రజల ప్రాణ మానాలతో చెలగాటం ఆడుతూ ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారని సిపిఐ పార్టీకి అడుగుతున్నాం. దాదాపు 296 ఎకరాలు జీబీ చేయించుకుంటున్నారంటే మరి వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది? మరి వారి ఇది నెల్లూరు పట్ట ఎప్పుడు ఇచ్చారు? ఎవరు వారసులతో ఎవరు కొన్నారు? చిన్నపాటి లిటికేషన్లతో ఈరోజు ఎక్కడ చూసినా ఈ నెల్లూరు పట్టా విషయంలో ఈ ప్రాంతంలో ప్రజలు ప్రతిరోజు మరి ఎవరు వచ్చి ఏం చేస్తారని ఎదబడే పరిస్థితి ఈ ప్రాంత ప్రజలు మరి పాముపల్లి ప్రజలు ఇబ్బంది పడే రోజులు వచ్చినాయి. ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు మరి ఇప్పుడే చెప్పారు బాధ్యులు కలెక్టర్ గారిని కలిశామని. ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మినిస్టర్ గారు, ఆర్థిక శాఖ మంత్రి పయాల్ కేసులు గారు, మరి అనేక మంది లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించాలి. ఎవరు చేస్తున్నారు ఈ తదంగము? అధికారులు అంత ఫాస్ట్గా ఎందుకు వాళ్ళకి కదిలిచ్చి మన చిన్న సర్వే చేయమంటే 2 నెలలు పడుతుంది. సామాన్య ప్రజలు చిన్న సర్వే చేయండి మా ప్రాంతాన్ని 3 సెంట్లు 2 సెంట్లు అని సర్వే కడితే మినిమం నెలన్నర పడుతుంది. మరి లోగుట్టుగా ఇంత సర్వేలు చేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నప్పటికీ ఖాళీ ప్లాట్ అని హైకోర్టుకు మరి పంపిస్తున్నారంటే రెవెన్యూ అధికారులు మరి వారికి రెవెన్యూ అధికారులకి మరి ఎంత ముడుతుందో. ఎందుకంటే 296 ఎకరాలు కదా, ఇది 1000 కోట్ల ప్రాపర్టీ. మరి వాళ్ళకి ఎన్ని కోట్లు ముట్టాయి అధికారులకి, రెవెన్యూ అధికారులకి? మరి వెంటనే ప్రభుత్వం స్పందించాలి. మేము ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా. మరి రామకృష్ణ గారు కూడా ఈ విషయంలో ఈ ప్రాంత ప్రజలకు ఏమి ఇబ్బందులు కలిగినా కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా ముందుండి ఈ ప్రాంత ప్రజల పట్ల దౌర్జన్యుల పట్ల వ్యతిరేకంగా ముందుండి పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.